సింగరేణి గనుల్లో వరుస దొంగతనాలతో కార్మికులు హడలెత్తిపోతున్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా RK5 గనిలో దుండగులు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. బదిలీ వర్కర్స్, మెషిన్ వర్కర్స్ రూమ్లలోని కిటికీలను గుండగులు ధ్వంసం చేసి నగదు, సెల్ ఫోన్స్, పనిముట్లను దొంగిలించినట్లు బాధితులు తెలిపారు. పలుమార్లు సింగరేణి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలంటూ కార్మికులు డిమాండ్ చేశారు. 8 తారీఖు శనివారం నైట్ షిఫ్ట్లో మన కోల్కతా రూమ్, ఫిట్టర్ రూమ్, మన మేషన్ రూమ్లో దాదాపు 3 లక్షల విలువైన సెల్ ఫోన్లు దొంగతనం జరిగింది. ఈ విషయం మేనేజ్మెంట్కు ఇంతకుముందు కూడా 4 సార్లు జరిగింది కానీ చెప్పడం వలన వాళ్ళు సీసీ కెమెరాలు కానీ, సెక్యూరిటీ కానీ, సిబ్బంది కానీ వాళ్ళు ఏం పెట్టడం ఇంతవరకు కూడా అరేంజ్ చేయలేదు. పదే ఇలా జరుగుతూనే ఉన్నాయి కనుక దీని మీద మేనేజ్మెంట్ కానీ, సెక్యూరిటీ సిబ్బంది కానీ అధికారుల నిర్లక్ష్యం ఉన్నదని స్పష్టంగా కనబడుతుంది. మన వరదలు వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ సింగరేణి నుంచి మన జీతం కట్ చేయడం జరుగుతుంది. కానీ ఒక్కో కార్మికు లాకర్ సదుపాయం లేకుండా పోతుంది. నా పేరు నారా జగదీష్. నేను కోల్కతాగా RK5లో పనిచేస్తున్నాను. 28 తారీఖు 9 నెల 2024 3వ షిఫ్ట్లో విధులకు హాజరైనాము. విధులకు హాజరైన తర్వాత మేము అండర్గ్రౌండ్లో దిగిన తర్వాత మాకు లాకర్స్కు సంబంధించిన రూమ్లలో దొంగలు చొరబడి మా విలువైన సెల్ ఫోన్లు మరియు నగదు, దుస్తువులను పట్టుకెళ్లారు. ఈ విషయమై మేనేజ్మెంట్కి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే మన మేనేజ్మెంట్ కార్మికులకు సరైన సదుపాయాలు కల్పించకపోవడం వల్ల ఇదే కాకుండా ఇంతకుముందు 3 సార్లు ఇదే మైన్లో వరుస దొంగతనాలు జరగడం వల్ల కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. ఖరీదైన ఫోన్లు కానీ, వాచెస్ కానీ, దుస్తువులు కానీ తీసుకురాలేకపోతున్నారు. యాజమాన్యం దీనిపై దృష్టి సారించి కార్మికులకు లాకర్స్ సదుపాయం కల్పించాలని కార్మికుల పక్షాన కోరడం జరుగుతుంది.